ట్రిపుల్ తలాక్ అంటే కేవలం 3 సార్లు తలాక్ అనే పదం చెప్పి భార్యకు విడాకులిచ్చేయడం. 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ ను చట్టవిరుద్ధమని తీర్పునిచ్చిన విషయం మనకు తెలిసిందే. తాజాగా ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణిస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. ముస్లిం భర్తలు తమ భార్యలకు ట్రిపుల్ తలాక్ చెప్పి అన్యాయంగా వదిలేయడాన్ని నేరంగా పరిగణిస్తూ కేంద్రం చట్టాన్ని రూపొందించింది. ఇదేమీ ఇస్లామిక్ కాదని, ట్రిపుల్ తలాక్ అనేది చట్టబద్ధమైనది కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు 433 పేజీల కౌంటర్ అఫిడవిట్ ను కేంద్రం కోర్టులో దాఖలు చేసింది. ట్రిపుల్ తలాక్ ఏకపక్షంగా ఉంటుందని 2017లో సయారా బానో కేసులో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేసింది. 3 సార్లు తలాక్ అని చెప్పి ఒక మహిళకు విడాకులు ఇవ్వడం అనేది ప్రైవేట్ గా జరుగుతున్న తప్పు కాదని, బహిరంగంగానే జరుగుతోందని కేంద్రం పేర్కొంది. దీనివల్ల మహిళల హక్కులు దెబ్బతింటున్నాయని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో వెల్లడించింది. ఎలాంటి చట్టబద్ధత లేదా మతబద్ధత లేని ఈ పద్ధతి వివాహితులైన ముస్లిం మహిళల పట్ల వివక్ష చూపుతోందని, ఇది నేరమని 2019లో కేంద్రం తీసుకొచ్చిన చట్టం పేర్కొంటోంది. వివాహ వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకు కావాలంటే ప్రభుత్వం క్రిమినల్ చట్టాన్ని ఆశ్రయించవచ్చని కోర్టు పేర్కొంది. వివాహాలు పర్సనల్ లా కిందకు వస్తాయనడంలో ఎలాంటి ప్రాతిపదిక లేదని, సాధారణ క్రిమినల్ చట్టం వర్తింపు నుంచి కూడా వాటిని మినహాయించారని కేంద్రం వెల్లడించింది. ఇక ట్రిపుల్ తలాక్ ను చట్ట విరుద్ధంగా పరిగణిస్తూ కేంద్రం చట్టం తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇది తమ వ్యక్తిగత జీవితమని, ముస్లింల వివాహం ముస్లిం పర్సనల్ లా బోర్డు కిందికి వస్తుందని పలువురు లాయర్లు కూడా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే చాలా మంది ముస్లిం మహిళలు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఎలాంటి కారణాలు లేకుండా, అది కూడా భరణం ఇవ్వకుండా ట్రిపుల్ తలాక్ చెప్తే తమ భవిష్యత్తు ఏంటని వారు ప్రశ్నించారు. అంతేకాదు, ట్రిపుల్ తలాక్ ను ఇస్లామిక్ దేశాలైన సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో కూడా బ్యాన్ చేశారని, అలాంటప్పుడు రాజ్యాంగాన్ని అనుసరించే భారతదేశంలో ఇలాంటి విధానం ఇంకా కొనసాగడం ఏంటని వారు నిలదీశారు. మరి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏ విధంగా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి. చూస్తూనే ఉండండి పబ్లిక్ కోర్ట్ న్యూస్.